జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నీట్ పరీక్ష అంశం పైన మన మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ హైదరాబాద్లో యువతనంతా కూడా గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు అంతా కూడా వేస్తాడు. ఈయన మా డైలాగులు మామూలుగా లేవు. మోడీ గారు మీరు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నారని చెప్పేసి కొంతసేపు, అవసరమైతే కేటీఆర్ కూడా రంగంలోకి దిగుతాడని చెప్పేసి కొంతసేపు ఈయన ఇష్ట ప్రకారం సినిమాల్లో చెప్పినట్టు డైలాగులన్నీ కూడా చెప్తాడు. అయితే ఈ పరిణామం మధ్య ఒక ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ బలంగా అయితే వినిపిస్తుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో జరిగినటువంటి విద్యా వ్యవస్థ వైఫల్యాలపైన ఇదే స్థాయిలో స్పందన ఎందుకు కనిపించలేదనే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. మామూలు కాదు, ఎరగనిస్తున్నారు సోషల్ మీడియాలో. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్, అలాగే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని చెప్పేసి ఈ కేటీఆర్ను ప్రశ్నించాడు. సమాధానం ఉండదు, వాటికి సమాధానాలు చెప్పరు. ఇప్పుడు నీట్ అంశం పైన ఆందోళనలు చేస్తున్నటువంటి నాయకులు అప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలపైన ఎందుకు అదే తీవ్రతతో స్పందించలేదని చెప్పేసి బండి సంజయ్ గారు నిలదీశాడు. తెలుసు కదా, మన బండి సంజయ్ గారు మాట్లాడితే సమాధానాలు కూడా ఉండవు. తెలంగాణలో అత్యంత చర్చనీయాంశమైనటువంటి ఘటనల్లో ఇంటర్మీడియట్ ఫలితాల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలు కూడా ఒకటి. గ్లోబరేనా సంస్థ నిర్వహించినటువంటి ఫలితాల ప్రక్రియలో వచ్చినటువంటి లోపాలు తీవ్రమైన వివాదాన్ని కూడా దారితీసినాయి. వేలాది మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు తీవ్రమైన ఆందోళనకు గురైనాయి. ఆ సమయంలో విద్యార్థుల మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విషాదాన్ని కూడా కలిగించాయి. ఈ ఘటన పైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన విమర్శలంతా కూడా ఎదుర్కొనింది. దీంతో పాటు 2016లో ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకు, ఆ తర్వాత 2023లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1తో పాటు ఇతర నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులను తీవ్రమైన నిరాశకి అంతా కూడా గురి చేశాయి. ఎన్నో నెలలు, సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైనటువంటి అభ్యర్థులు పరీక్షలు రద్దు కావడంతో మళ్ళీ మొదటి నుంచి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా ఏర్పడింది. అదే సంవత్సరంలో 10వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం కూడా లీక్ కావడంతో మరొక పెద్ద వివాదంగా మారింది. వరుసగా జరిగినటువంటి ఈ ఘటనలన్నీ కూడా రాష్ట్రంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థ పైన అనేక ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తినాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అప్పట్లో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. మరోవైపు అధికారంలో ఉన్న సమయంలో నిరుద్యోగులు, అలాగే విద్యార్థులు నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమాలపైన పోలీసులు కేసులు నమోదు చేయడం, అలాగే ఆందోళనలకు పరిమితులు విధించడం కూడా అప్పట్లో తీవ్రమైన రాజకీయ చర్చకైతే దారితీసింది. ఇప్పుడు అదే నాయకులు, ఇదే కేటీఆర్ ప్రజాస్వామ్య హక్కుల పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తా ఉండడం పైన రాజకీయ ప్రత్యర్థులు ద్వంద్వ వైఖరి ఆరోపణలు అయితే చేస్తారు. అంటే మీది డబుల్ స్టాండర్డు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగానో, అధికారంలో లేనప్పుడు ఇంకొక రకంగానే బిహేవ్ చేస్తారు. ఒకసారి మీ వీపు వెనక ఎట్టుంటుందో చూసుకోండి, మీ గచ్చరి చూడండి ఎట్టుండదని చెప్పేసి బండి సంజయ్ గారు చించి ఆరేశారట్టే. సరే, మొత్తానికైతే ఈయన కేటీఆర్ గారు ఏం మాట్లాడతారనేది పక్కన పెడితే ప్రజలంతా కూడా వీళ్ళ పాలనలో ఎట్లా సాగింది, వీళ్ళు ఏం చేశారనేది కూడా ఒకసారి ఆలోచించేయాలా. ఈయన ఏదో శుద్ధపూస ఏదో అన్నట్టుగా ఇప్పుడు చంత నంగనాజ్ కబుర్లని చెప్తా, నీతి కబుర్లని కూడా చెప్తాడు. వీళ్ళ గతానంతా కూడా మర్చిపోయి ప్రజలే అన్నింటినీ పరిశీలించి ఎవరు ఎంత బాధ్యతగా వ్యవహరించారో నిర్ణయించాలా. అది అసలు విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన కేటీఆర్ కామెంట్ల పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.